నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 కోట్ల ఆంధ్రులని 5గురికి తాకట్టు పెట్టాడు జగన్ జెండా. సభలో పవన్ కళ్యాణ్. దౌలతాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ప్రిన్సిపల్ డాక్టర్ జై కిసాన్ ఓజా. ఉపాధ్యాయ ఉద్యోగులు పెంచినట్ల సమస్యల పరిష్కారం కోసం ధర్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బస చేసిన నారా భువనేశ్వరి. తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా సభ పేరుకు తగ్గట్టే జన జాతరను తలపించింది. 2 పార్టీల సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది. తరలివచ్చిన జన సమూహం ఈ కలయికను నిండు మనసుతో ఆశీర్వదించింది. సభ ప్రాంగణం అంతటా తెలుగుదేశం జనసేన జెండాలు, యువత, మహిళలు సభ జరుగుతున్నంత సేపు వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు. 2 పార్టీల జెండాలు చేబుని యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయ జయ ధ్యానాల 2 పార్టీలు సమరోత్సాహం నింపాయి. జగనన్నను తరిమి కొట్టేందుకు సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నిస్తే జనం అవును అవును అంటూ స్పందించారు. ఈ పొత్తును ఆశీర్వదిస్తున్నారా అంటే చప్పట్లు కొట్టి మద్దతు పలికారు. 2 పార్టీల పొత్తు సూపర్ హిట్ అని చంద్రబాబు చెబితే జయ జయ ధ్యానాలు చేశారు. సిద్ధం సిద్ధం అంటున్న జగన్ కు 2024 ఎన్నికల్లో యుద్ధం ఇద్దాం అనడంతో పాటు వామనుడు 3 అడుగుల నేల అడిగి బలి చక్రవర్తిని అణిచేసినట్లు జగన్ పాలనను నేలమట్టం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికలతో అభిమానం సంతోహం కేరింతలు కొట్టింది. భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లను కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు. ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం. నేనున్నది ఇక్కడ మీకు 10 కేజీల బియ్యం 5,000 రూపాయలు ఇవ్వడానికి కాదు, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. 10,000 పథకం చేతిలో పెట్టి 10,000 రూపాయలు మీ చేతిలో పెట్టడమా, లేదంటే మీకు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి. నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను. నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు, పని చేసే మార్గం చూపించాడు. ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. నాలాంటి వాడు ఆ పని చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకి ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం. అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, సంపాదించుకునే మార్గాలు ఉండాలి. నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే, ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి, ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి, స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి. ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి. అందుకనే పొత్తు పెట్టుకున్నాం. ఇంతమంది యువతున్నారు, కులాల గణాంకాలు తీస్తారు. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఓటేస్తారని గణాంకాలు తీస్తారు. కానీ ఇక్కడున్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది, ఎంత సమర్థత దాక్కుని ఉంది, వారి ఆస్పిరేషన్లు ఏంటి, వారి ఆశలేంటి, వారి ఆశయాలేంటి, ఏ ఒక్కరన్నా అడిగారా ఈ రోజు దాకా? జగన్ అనేవాడు వచ్చి అడిగాడా ఈ రోజున? మీరు ఓట్లు వేయండి, 5,000 పడేస్తాం, మీరు ఓట్లు వేయండి, మీకు నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై ఏ మూలకెళ్ళినా కిళ్ళీ కొట్లను, బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి. కత్తిపోట్లు, గాయాలు, మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడా లేవు. పిల్లలు కూడా ఇది మర్డర్ అంటే ఏంటి, పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో
క్లీన్ రోడ్స్ ఉన్నాయని, ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని, స్కూల్స్ విద్యార్థుల్లో పట్టభద్రులు అయిపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకటి పగటికల్లో ఉన్నారు. రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతా ఉన్నాయి. అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం. ఓజీలో వచ్చే రెమ్యునరేషన్, ఓజీలో వచ్చే సినిమా డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకు పెడతా ఉన్నాం. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ అంటారు. ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనక ఒక నేరం ఉంటుంది. ఇది సూక్తి యొక్క సారాంశం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరిని కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈ రోజున. ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గూండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ప్రాంతం కరువు ప్రాంతంగా ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం మూలంగా మాజీ సీఎం సారథ్యంలో రైతులు కరువు కష్టాలతో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాజెక్టును నిర్మించడంతో చెరువులు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎస్టీఎస్సీ కమిషన్ చైర్మన్ బుక్కి వెంకటయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ అన్నారెడ్డి వెంకటరెడ్డి, దౌలతాబాద్ జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, రాయపోలు జెడ్పీటీసీ లింగంపల్లి యాదగిరి, దౌలతాబాద్ ఎంపీపీ గంగాధారి సంధ్య రవీందర్, రాయపోలు ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, ఒకసారి జరగండి సార్. ఓకే సార్. ఈ ఎంపీకి ఇప్పుడు కూడా ఉండాలి. వన్ ఇయర్ అయిందన్న. నమస్తే 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 నమో నమః. పుష్పాన్ డబలిం దదామి సమానస్య. ఇక్కడ అక్కడ పెట్టే మూల పెట్టే ఈ రెండు ఒక పందులు గారు ఒకసారి జరగండి. ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్రాగ్నిష్ట యత్ర యోగీశ్వర కృష్ణ కళ్యాణం బాధ విద్యాలయ
लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवका विरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरूपः गौरीगणपतिं आवाहयामि स्थापयामि पूजयामि औपचारिकस्नानं ओम नेत्राजम्यः केशवाय सहनारायणाय स्वाहाय गोविन्दाय महाविष्णुवे नमः शिवाय भद्रतमो वामनाय नवानां ग्रहाणां अत्यंत अनुकूल्य फल सिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती बालात्रिपुरेश्वरी राजराजेश्वरी जगदा परमेश्वरी जगदांब परिपूर्ण लक्ष्मी देवता परिपूर्णता सिद्ध्यर्थं लक्ष्मी पूजनं च करिष् महाकाली महालक्ष्मी देवता सिद्ध्यर्थं कलशाराधि मंत्र सकलते कंठपुष्पाक्षते कृष्णावा कलशे सुधाभे सुक्ते दीप्ते शिवधरि महापो वायुपुरा भोजन विशाप सचमाभः काव्य गंगमित्राज विश्वविदिवोतवे भागीरथित विख्याता पंचगंगा हिरण्महीं लक्ष्मी जातवेद महावः द्वां मावाह जातवेद लक्ष्मी मनोगामिनीं यस्यां हिरण्यं मानसः काममागोतुं वाजः सविषेवः पशुरागुणोपमन्यस्य महेश्वरी हेतां कल्याणात्मकात्राय कल्याणात्मकाय श्रीपतिवेंकटनाथाय श्रीकारान् समर्पयामि పని పెట్టడం మనకి ఎక్కువ లాభం లేదు. స్లాట్ దొరుకుతుంది డైరెక్ట్ కమిషన్ వస్తుంది. అది వాలెట్లోకి వచ్చేస్తుంది. స్లాట్ కూడా 500కి పెట్టాం. आयुष्मान भव शतमानं भवति हितायुष्येन्द्रिये प्रतिष्ठति सस्यमन्ता सबला सन्तु वेदोक्तं परिपूर्णायुष्याप्तिरस्तु 5 साल నుంచి ఇంకా 11 आयुष्मान भव शतमानं भवति हितायुष्येन्द्रिये प्रतिष्ठति सस्यमन्ता सबला सन्तु वेदोक्तं परिपूर्णायुष्याप्तिरस्तु 5 साल నుంచి ఇంకా 11 మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని మంచిర్యాల జిల్లా లక్సెట్పేట్ ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిసాన్ ఓజా పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కమిషనర్ ఉన్నత విద్యాశాఖ హైదరాబాద్ ఆర్థో సర్వేకు మత్తు పదార్థాలు వాటి ప్రభావం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జై కిసాన్ ఓజా మాట్లాడుతూ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దేశంలోని ప్రజలు మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయి, ఇతర నిషేధిత పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉంది వాటికి బానిసలుగా మారకుండా చర్యలు చేపడుతుందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47లో మత్తు పదార్థాల వినియోగం ప్రజల శ్రేయస్సు పట్ల స్పష్టంగా వివరించిందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం చిత్తవుతుందని వివరించారు. నేటి సమాజంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువగా జరుగుతుందని, ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యాపారం చేయడం సహించలేదన్నారు. విద్యార్థుల ఆరోగ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని గుర్తించాలన్నారు. మొత్తమైన ఫిజికల్ గా లాస్ అవుతాడు, మెంటల్ గా లాస్ అవుతాడు, సైకాలజికల్ లాస్ అవుతాడు, మోరల్ పోతుంది, నెక్స్ట్ ఏం ప్రొడక్టివిటీ మొత్తం తగ్గిపోతుంది. ఏం ప్రొడక్షన్ ఉండదు, మొత్తం ఫెయిల్, జీరో. ఆయనతో పాటు ఫ్యామిలీ మొత్తం నష్టం అవుతుంది. ఆ రెప్యూట్, ఆ ఫ్యామిలీకి ఏం రెప్యూట్ వస్తుంది చెప్పండి. మీ సరౌండింగ్స్ అంటే డ్రగ్స్ తీసుకుంటే మీరు ఏ విధంగా చూస్తారు ఫ్యామిలీ. సో ఆ సోషల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఆల్రెడీ దీని గురించి ఏమంటే మనకు మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు ఒక ఆర్టికల్ 47 ఉంది. దాంట్లో డివైడ్ ద థింగ్స్ అంటే డ్రగ్స్ ని వీ కెన్ కన్జ్యూమ్ అండ్ విచ్ కెన్ నాట్ బి కన్జ్యూమ్, విచ్ కెన్ బి పుట్ యాస్ ఇలిసిట్ డ్రగ్స్. ఓకే, సో ఆ ఆర్టికల్ మనకు ఆలోచన ఉండే అంటే డిస్ట్రిక్ట్స్ అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తుంటే ఆర్టికల్ ఉంది. సో అప్పుడు ఆర్టికల్ ఇచ్చింది మనకు. సో అందుకే ఏమంటే మనకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఎన్సీబీ వీళ్ళు ఉంటాయి. ఓకే, ఎన్సీబీ రేట్స్ చేస్తుంది. నిన్న కూడా మీరు చూసినా మన గుజరాత్ లో పోర్బందర్ పోర్ట్ ఉంది కదా, అక్కడ ఎంత డ్రగ్స్ తెలుసా? 3,300 kgs 3,300 kgs ఆఫ్ డ్రగ్స్ పట్టుకున్నారు. వాల్యూ ఎంత తెలుసా? 1,300 crores.
ఇమాజిన్ అంటే ఓన్లీ ఒక్క రౌండ్లోనే వాళ్ళకు 1,300 crores rupees ఆఫ్ డ్రగ్ దొరుకుతుంది. ఆ డ్రగ్ ఎక్కడ పోతుంది? ఆ డ్రగ్ ఎక్కడ తీసుకొచ్చారు వాళ్ళు? ఇండియాకి. ఎక్కడ వస్తుంది? సమ్వేర్ ఇన్ ఇండియా. సో మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే, మీరంతా బాగానే ఉంటారు, కానీ మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్తో ఉంటే కూడా యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ కేస్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? యూ బ్రింగ్ టు నోటీస్ ఆఫ్ ద పేరెంట్స్. మీరు మంచి ఫ్రెండ్స్ ఉంటే అది మీ డ్యూటీ. ఆ స్టేజ్ నుండి ఆయన బయటకు రావాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ బిహేవియర్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఐ హావ్ అబ్జర్వ్ దిస్ కేసెస్. ప్రాక్టికల్గా ఆ కేసెస్ చూస్తాం మేము. దే బిహేవ్ డిఫరెంట్లీ. ఎందుకంటే వాళ్ళు తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్, రాంగ్ ఏంటి రైట్ ఏంటి ఏం తెలియదు. అందుకే మీరు న్యూస్లో చూస్తాం చాలా, అంటే రేపులు అవుతాయి, మర్డర్స్ అవుతాయి. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చంపేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అంటే దే వోంట్ హావ్ దట్ మెంటల్ ఎబిలిటీ. అంటే అది ఏమైతుంది దే వోంట్ నో దట్. సో ఇలా అవుతుంది. సో సార్ చెప్పినట్టు వీళ్ళందరూ చెప్పినట్టు ఈవెన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఫుడ్ డ్రింక్ ఇట్స్ ఏ హార్మ్ఫుల్. ఫుడ్ డ్రింక్ స్టాప్ చేయండి. వాళ్ళు బీర్ అయితే నేను చూస్తా చాలా మంది స్టూడెంట్స్ చాలా ప్రెస్టీజ్గా స్టడీస్లో పెట్టుకుంటారు బీర్స్ అని. ఓకే, వాట్ ఈస్ ద గుడ్ థింగ్ యూ ఆర్ డూయింగ్ బై టేకింగ్ ద బీర్? ఇది మంచి అవుతుందా బీర్ తీసుకొని? ఆర్ యూ డూయింగ్ సంథింగ్ దట్ యు ఆర్ గ్రేట్? ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. సో మీ ఇంట్లో కూడా మీ బ్రదర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఏమైనా పెడితే కూడా డీమోనైజ్ చేయండి, వాళ్ళకి చెప్పండి ఇట్స్ ఎ రాంగ్ థింగ్, యు ఆర్ మేకింగ్ ఎ రాంగ్ ఏజ్ ఇన్ ద ఫ్యామిలీ. మనం ఎందుకు అసలు చదువుతాం, ఒక మంచి స్టడీస్ ఎందుకు అనుకుంటాం మనం? వై? బికాస్ మన లైఫ్ బాగుండాలి, మన ఫ్యామిలీలో మంచి డేట్ రావాలి కదా. అందరికీ ఉంటుంది మా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఉండాలి, మా ఫ్యామిలీ మంచి డేట్ రావాలి. యూజ్ చేయడం వల్ల వాళ్ళకు ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మందు ఎక్కువ తాగడం వల్ల కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని సార్ చెప్పారు మొన్ననే క్లాస్లో. ఇదంతా అందరూ తెలుసు. ఇదంతా తెలిసి కూడా మనం తప్పు చేసే వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేయకుండా వాళ్ళకి ఇలా చేయొద్దు అని చెప్పాలి. మన వంతు ప్రయత్నం మనం చేస్తేనే కదా భావితరాలు బాగుపడతాయి. సో ఎవరు తప్పు చేయకుండా చూడాలి, మనం కూడా తప్పు చేయకూడదు. ఉదయం రోలుకుంట మండలం జేపీ ఆగ్రహారంలో సూర్ల దేవుడం అనే వృద్ధురాలు చంద్రబాబు అరెస్టుకు గుండెకి మృతి చెందిందని తెలుసుకుని నిజం గెలవాలనే కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. అంటే కొంతమంది భయపడతారు కదా. ధైర్యంగా ఆవిడ గొప్ప అంటే అదే అనుకున్నాం మేడం. నాన్నగారు చనిపోయాడు, అమ్మ కూడా ఉందని మాకు ఒక అంతగా ధైర్యంగా ఉండేది అనుకున్నాం మేడం. అమ్మ కూడా ఇలా చనిపోయింది. కుటుంబ సభ్యులు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఏంటి బాబాన్న ఎప్పుడు మా ఆయన ప్రజలు కార్యకర్తలు అంటారని. కానీ ఇప్పుడు నాకు తెలుస్తోంది మీరిచ్చే ఆ గౌరవం, ఆయనకి ఇచ్చిన నాకు ఇప్పుడు నేను వచ్చాను బయటికి, మీరిచ్చే గౌరవం కానీ ప్రేమ కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడు మీకోసం ఎప్పుడు ఆయన రాత్రింబగళ్ళు కష్టపడతారు. నేను ఎంత పాటాడినా కూడా ఆయన ఎప్పుడు మీకోసమే ఉంటారు.
2 నెలల్లో మన యుద్ధం ఎదుర్కోబోతున్నాం. ధైర్యం చేసి మీరందరూ, మనం ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం, పడ్డాం. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. మనం మాట్లాడే హక్కు ఉంది, రాసే హక్కు ఉంది, అన్నిటికీ హక్కు ఉంది ఇది ఈ భారతదేశంలో. వీళ్ళందరూ మనని ఆపుతున్నారు. ఆ ఖచ్చితం అన్న మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనందరం చెయ్యి కలిపి మన తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని రెపరెపలు ఆడేటట్టుగా చూడాలి. మనం ఎవ్వరూ దాన్ని ముట్టుకోకూడదు. ఆ ఖచ్చితో మన అందరం కలిసి పనిచేద్దాం. నేను అదే కోరేది మీ అందరికీ. ఏంటమ్మా తప్పకుండా అది మీరు అడగక్కర్లా. అందరం కలిసి పోరాడాలి. ఇంకా మీకు తెలిసి ఒక 2 నెలలే ఉంది. ఎస్పెషలీ మహిళలు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ధైర్యం చేసి అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడే కాదు, ఆ 53 రోజులు కూడా ఎప్పుడు నేను మహిళల గురించి మర్చిపోను. ఎందుకంటే ఎప్పుడు రానాళ్ళు కూడా బయటకు వచ్చారు. చాలా మంది కార్యకర్తల్ని చంపుతామన్న వాళ్ళు చాలా హింసలు పెట్టారు. తెలుగుదేశం బిడ్డల్ని మాత్రం నేనైతే ఎప్పుడు మర్చిపోను. ఇక బాబాన్ని అయితే ఆయన ఎప్పుడు మీ ఊపిరి పీల్చినా ఏది చేసినా ఆయన ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తా. నేనే ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదు. నాకంటే కూడా మీకు ఆయన గురించి బాగా తెలుసు. ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ 12వ పిఆర్సీలో వృత్తి 30% తక్షణమే చెల్లించాలని, 11వ పిఆర్సీ బకాయిలు విడత వారీగా కాకుండా ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 2 కోత డిఏలు తక్షణమే విడుదల చేయాలన్నారు. సిపిఎస్ రద్దు చేయాలన్నారు. సిపిఎస్ వారి డిఏల మొత్తాలను 90% క్యాష్ రూపంలో తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సిఎఫ్ ఏపీజీఎల్ లోన్స్ క్లైమ్లు 11వ పిఆర్సీ డిఏ సరెండర్ లోన్లు నగదు మార్చుకున్నటకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 నుంచి 75 వయసు మధ్య వారికి 10%, 75 నుంచి 80 ఏళ్ల మధ్య వారికి 15% మంజూరు చేయాలన్నారు. టీచర్ల నియామకాల్లో మళ్లీ ప్రవేశపెట్టిన అప్రెంటిస్ విధానం గదురద్దు చేసి రెగ్యులర్ స్కేల్లో వారిని నియమించాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అన్ని రకాల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవన వెంటనే జీవన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. విడుదల చేయాలి. వెంటనే షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 కోట్ల ఆంధ్రులని 5గురికి తాకట్టు పెట్టాడు జగన్ జెండా. సభలో పవన్ కళ్యాణ్. దౌలతాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ప్రిన్సిపల్ డాక్టర్ జై కిసాన్ ఓజా. ఉపాధ్యాయ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ధర్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బస చేసిన నారా భువనేశ్వరి.